అని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు లయ గారు మాట్లాడతారు, యాక్ట్రెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ చాలా చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇవన్నీ విన్నాక కొంచెం అన్నీ మర్చిపోయాను. సో ఐఎమ్ అంటే వేరే ఎమోషన్లో ఉన్నాను. బేసిక్లీ ఓటీటీలో వస్తోంది అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు సారీ ఫర్ ద ఇంటరప్షన్ మ్యామ్. అలీ గారు కూడా వచ్చారు మనతో పాటు. గట్టిగా చెప్పట్లతో ఆయనకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, ఈ సినిమాలో ఒక అద్భుతమైన రోల్ని ఆయన పోషిస్తున్నారు. ఎస్ మ్యామ్, యూ ప్లీజ్ కంటిన్యూ. సో ఓటీటీ అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి. అంటే అది సినిమా థియేటర్లో చూసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు. అది అది అంటే అది చూసుకోలేకపోతానేమో అని చాలా బాధగా ఉండేది. సో అది ఈసారి ఇన్ని అదే ఇప్పుడు ఇందాక చెప్పారు చాలామంది వర్ బిహైండ్ దిస్. అనిల్ రావిపూడి గారికి, అలాగే యూనో ఈటీవీ యాజమాన్యం కానివ్వండి, అలాగే బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు, అందరికీ ఇది పాసిబుల్ చేసిన అందరికీ, ఇంకా ఎంతమంది ఉన్నారో ఎవ్రీ వన్కి పేరు పేరున థ్యాంక్స్ అండి. బికాజ్ సినిమా చేసేసాము అయిపోయింది అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అది వెళ్ళి సినిమా థియేటర్స్లోకి వెళ్ళి దాని రిజల్ట్ ఏంటి అనేది, అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ పేపర్ చూసుకునే వరకు ఉండే ట్రావెల్ ఎప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం